హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయిందండి. ఇన్‌ఫాక్ట్ ఇది నిన్న నైటే 8:00 రిలీజ్ అయిపోయింది. కాకపోతే ఈరోజు ఈ సినిమా చూడడంతో జరిగింది. సినిమా మాత్రం పీక్స్ ఫ్రెండ్స్. దీని దర్శకులు మీకు తెలుసు కదా! అనిల్ రావిపూడి గారు. గతంలో చాలా సినిమాలు ఇచ్చారు. సో, అందులో బెస్ట్ మూవీస్ ఏంటంటే మనకి 2025లో వచ్చిన సంక్రాంతికి మేము వస్తున్నాం. ఆయన 2015 పటాస్‌తో స్టార్ట్ చేసి దాదాపు 10 సంవత్సరాల్లో మనకి 8 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో, ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఔట్ అండ్ ఔట్ చిరంజీవి సినిమా ఇది. సో, మన చిరంజీవి గారు గ్యాంగ్ లీడర్ గాని, ఘరానా మొగుడు గాని, లేకపోతే చంటబ్బాయిలో ఉన్న కామింగ్ టైమింగ్స్ మిక్స్ చేసి పెడితే ఎలాంటి కిక్ వస్తుందో అలాంటి కిక్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ సినిమా. స్టైల్‌లో గాని, ఆయన లుక్స్‌లో గాని ఔట్‌స్టాండింగ్. ఔట్‌స్టాండింగ్ అంటే ఔట్‌స్టాండింగ్. సో, అవే ప్లస్ పాయింట్స్ ఫ్రెండ్స్. హిలేరియస్ సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఎక్కితే పీక్స్‌కెళ్తది. కామెడీతో చిరంజీవి గారు అదరగొట్టేశారు. సెకండ్ హాఫ్ కూడా సూపర్ ఫ్రెండ్స్. వెంకటేష్ వచ్చిన తర్వాత సినిమా ఇంకో రేంజ్‌లో ఎళ్తుంది. సో, స్టోరీ అయితే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీకు స్టోరీ కట్ షార్ట్‌గా చెప్పాలంటే ఫాదర్ అండ్ ఆహ్, పిల్లల మధ్య జరిగే ప్రాబ్లమ్స్, దాని మధ్యలో వచ్చిన నయనతార ఆమెని ఎలా కన్విన్స్ చేసుకొని తన దగ్గర తెచ్చుకుంటాడనేది స్టోరీ ఫ్రెండ్స్. సో, అందరూ దీనికి డాడీతో రిలేట్ చేస్తున్నారు. డాడీ స్టోరీతో లింక్ లాగా అనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ దీన్ని తీయడం మాత్రం ఒక లెవెల్‌లో తీశారు. సో, ఔట్ అండ్ ఔట్ మన చిరంజీవి గారి పెర్ఫార్మన్స్, నయనతార గారు పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. కానీ మిగతా యాక్టర్స్ అందరి ముందు కంపేర్ చేస్తే చిరంజీవి గారి పెర్ఫార్మన్సే మనకి పీక్స్ అనిపిస్తది. సో, ఆ విధంగా చూసుకుంటే మైనస్ పాయింట్స్ అయితే ఈ సినిమాలో ఏ విధంగా లేదు ఫ్రెండ్స్. నాకైతే సినిమా పిచ్చగా ఎక్కేసింది. సో, నేనిచ్చే స్టార్స్ ఏంటంటే 4.5 ఔట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. సో, ఈ సినిమా ఈ సంక్రాంతికి పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందంటే యెస్, ఇట్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ సినిమా గనుక నచ్చితే మాకు చెప్పండి. అండ్ మీ వ్యూస్ మాకు షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.